చెత్త నుంచి సంపద సృష్టించాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచన కార్యరూపం దాలుస్తోంది. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సందర్భంగా గంట్యాడ ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ అమ్మకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీనిపై మరింత సమాచారం విజయనగరం కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో చెత్త నుండి సంపద అనేటువంటిది ఒక ప్రధానమైన కాన్సెప్ట్ గా ఉంది. ప్రస్తుతం మన విజయనగరం కలెక్టరేట్ లో ఇక్కడ గంట్యాడ మండలానికి సంబంధించి వర్మీ కంపోస్ట్ ఏదైతే అక్కడ SWPC లో అక్కడ తయారు చేస్తారో దాన్ని వర్మీ కంపోస్ట్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. ఈ ప్రయత్నానికి సంబంధించి మనం కొన్ని వివరాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే రైతు సంఘ నాయకులు కానీ మనకు అందుబాటులో వారిని అడిగి తెలుసుకుందాం. రాజుగారు ప్రధానంగా చూసినట్లయితే ఈ ప్రయత్నాన్ని కొంతమంది తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా లేని వాళ్ళకి ఎరువులు అనేటువంటి SWPC సేల్ పెట్టడం అయితే ఈరోజు ఇక్కడ గంట్యాడ గ్రామ సచివాలయం నుంచి తయారు చేసిన వర్మీ కంపోస్ట్ స్టాల్ ఇది జిల్లాలో రైతులందరికీ అలాగే పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ వేసుకున్న వాళ్ళకి ఈరోజు రసాయనిక ఎరువులు వాడకుండా దీన్ని ఉపయోగించుకుంటే చాలా ఇటు ఆరోగ్యం కానీ అటు నాణ్యతలో కానీ అటు అన్ని విధాలా బాగుంటుంది. ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఈ విధంగా జిల్లాలో ఉన్న సచివాలయాన్ని ఏదైతే కంపోస్ట్ తయారు చేసి ఎక్కడికక్కడ కూరగాయ రైతులకి అలాగే నార్లు పెంచుకొని ఇలాంటి అన్నిటికి ఉపయోగించి అలాగే ఇంటి కూరగాయలు పండించుకున్న వాళ్ళకి ఈ విధంగా తీసుకెళ్తే కొంతైనా ఈ రసాయన ఎరువులు రసాయనిక పురుగు మందులు అలాగే ఇవి లేకుండా దీని ద్వారా పండించుకుంటే ఈరోజు ఆరోగ్యానికి అలాగే ఆహారంలో తిన్న రుచి అన్ని పోషకాలు అందేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏదైతే వర్మీ కంపోస్ట్ లో ఉన్నదో దానికి అన్ని మొక్కకు కావాల్సిన పోషకాలు అన్ని దాంట్లోనే అందించే విధమైన అందులో ఉంటది కనుక ఆ విధంగా జిల్లాలో రైతులు కానీ అలాగే ఇది ఏదైతే వర్మీ కంపోస్ట్ అదే ధర కూడా చాలా తక్కువలోనే అందుబాటులోనే ఉంది. దీన్ని ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటది. ఆ విధంగా దానికి ఇక్కడ పెట్టి చేస్తున్న గంట్యాడ సచివాలయం కానీ అలాగే గంట్యాడ MDO గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, ఎంపీడీ గారు ప్రధానంగా చూసేస్తే మీ మండలం నుంచి ప్రధానంగా ఇంతవరకు కూడా ఇక్కడ DRDAకి సంబంధించి వెలుగుకి సంబంధించిన ప్రోడక్ట్ అమ్ముతున్నా తొలిసారిగా కూడా వర్మీ కంపోస్ట్ బహుశా నాకు తెలిసి మీ మండలంతో మొదటిసారి అనుకుంటాను. ఈ ఏర్పాటుకు సంబంధించి సంకల్పం ఎలా ఉంది సార్? అలాగే SWPC వర్కౌట్ ఎలా వర్కౌట్? ముఖ్యంగా ఈ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా మేము నిర్వహిస్తున్నామండి. దీని తాలూకా ప్రధాన లక్ష్యాలు రెండు: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, అదేవిధంగా చెత్త నుంచి సంపదగా తయారు చేసి రైతులకి ఏదైతే ఎరువులు కావాలో ఆ స్వచ్ఛమైన ఎరువు వాళ్ళకి అందించడం అనేది దీని తాలూకా ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా గంట్యాడ మండలంలో మనకున్న ఏదైతే ప్రస్తుతం 27 మన SWPC సెంటర్స్ వర్క్ చేస్తున్నాయి. అయితే ఏదైతే మనం వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నామో ఆ వర్మీ కంపోస్ట్ ని మరింత ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రధాన లక్ష్యంగా గ్రీవెన్స్ సెల్ రోజు ఈ రోజున ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వర్మీ కంపోస్ట్ అమ్మకాన్ని మేము చేపట్టాం. చాలా ఇది ఆశాజనకంగా ఉంది. మరి ఉదయం నుంచి కూడా ఇక్కడ వస్తున్న ఎవరైతే గ్రీవెన్స్ కి వస్తున్న ఈ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇప్పుడే రైతు సంక్షేమ సంబంధించిన వాళ్ళ ప్రతినిధి కూడా ఇచ్చేస్తున్నారు. వారు కూడా చూస్తున్నారు. వీరంతా కూడా ముఖ్యంగా అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో తయారవుతున్న ఈ వర్మీ కంపోస్ట్ ని వినియోగంలో తేవాలని మా తాలూకా ప్రధానమైన లక్ష్యం. ఇది మనం చూస్తాం. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెత్త నుంచి సంపద అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి దానికి అడుగున్న కూడా క్షేత్రస్థాయిలో కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి చూస్తాం. అలాగే గంట్యాడ మండలం ప్రధానంగా చూస్తే 27 SWPCలో ఏదైతే చెత్త నుండి తీసుకొచ్చి వాటి దాంట్లో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారో వాటిని కూడా ఈరోజు సోమవారం గ్రీవెన్స్ లో పెట్టడం జరిగింది. గ్రీవెన్స్ వచ్చే ప్రజానికం కూడా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధర కంటే కిలో 10 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి అయితే ప్రొడక్ట్ తయారు చేసుకోవడం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్ ఉపయోగించుకున్న రైతు సంఘ నాయకులు కానీ ఇక్కడ MPDO గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కిషోర్, నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.